హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. చావా హిందీలో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తెలుగులో అది రిలీజ్ అవ్వాలని చాలామంది తెలుగు ఆడియన్స్ కోరిక మేరకు గీతా ఆర్ట్స్ ఆ ఫిల్మ్ని అయితే తెలుగులో March 7th రిలీజ్ చేయబోతుంది. అయితే ఈ డబ్బింగ్కి సంబంధించి ట్రైలర్ చూశాక చాలామంది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ డబ్బింగ్ వర్కౌట్ అవుతుందా, నిజంగా సినిమా తెలుగు ఆడియన్స్ అనుకున్న రీతిలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై విధంగా మూవీ ఉండబోతుందా, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చావా ట్రైలర్ చూసారా తెలుగు? సో ఆ వాయిస్ కార్టూన్ వాయిస్ లాగా ఉందని అందరూ అభిప్రాయపడతా ఉన్నారు. యాక్చువల్లీ అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు, లేకపోతే వేరే ఏదైనా హీరో చెప్తాడు అని అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే అసలు ఆ వాయిస్ ఎక్కడో చాలా డౌన్గా పెట్టి ఆ ఫ్రీక్వెన్సీ అంతా కూడా అందరికీ జనాలకు నచ్చట్లేదు, ఆ రోర్ కనబట్లేదు. ఏంటి మీ అభిప్రాయం, నిజం వర్కౌట్ అవుతుందా తెలుగులో? చావా సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా తెర మీదకి వచ్చి చాలా 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 సంచలనాలే సృష్టించింది. ఇంకా చెప్పాలంటే పీరియాడిక్ డ్రామాస్లో ది టాప్ ఇప్పుడు 601 CR లేదు, మన పుష్ప హిందీలో కలెక్ట్ చేసినటువంటి రికార్డ్స్ని ఇది పీరియాడిక్ డ్రామా కంపారిటివ్లీ విత్ పద్మావత్ కానీ కంపారిటివ్లీ విత్ మిగతా ఉన్నాయి కదా మన పీరియాడిక్ డ్రామాస్, వాటితో కంపేర్ చేసుకుంటే ఇది హైయెస్ట్ కలెక్షన్స్ అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. లైక్ యునో రిలీజ్ అయిన అతి తక్కువ రోజుల్లో లైక్ మన పుష్ప రికార్డ్స్ మనం చెప్పాము చూసావా అలా. ఇకపోతే చావా మీద చాలామంది అంచనాలు పెట్టుకొని అది హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినప్పటికీ అందరు పోతే పోనీలే భాషదే ఉంది, అందరు ఏదో మైకులు పెట్టగానే ఏడుపులు పెడబొబ్బాలతో వస్తున్నారు, అసలు వాట్ ఈస్ దిస్, ఇదేదో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని అందరూ వెళ్ళారు. ఆల్మోస్ట్ సినిమా అంతా చూశారు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉన్నాయి. మన మరాఠా యోధుడు, ఇతని గురించి చరిత్ర మనకి ఇంతకుముందు ఇంకోలా చెప్పింది, అసలు స్టోరీ ఇదా అనుకున్న వాళ్ళు ఉన్నారు, దీన్ని వక్రీకరించి తీశారని కొంతమంది, ఇలాంటివి. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయిన సినిమాని మిగతా రీజనల్ లాంగ్వేజెస్లోకి డబ్ చేస్తారా, లేకపోతే రీమేక్ చేస్తారా, ఇంకేం చేస్తారనే టైంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇది యాక్చువల్గా మహేష్ బాబు చేయాల్సిన స్టోరీ అతనికి వెళ్ళింది, ఈ లాంగ్వేజ్లో ఇతను చేయాల్సిన స్టోరీ ఇతనికి వెళ్ళింది, అరే రిషబ్ శెట్టి ఏదో అనౌన్స్ చేశాడు దీనికి సంబంధించిందట, ఇంకేదో అట ఇలాంటివి. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయో, ఆ వచ్చే టైంకి ఇప్పుడున్న క్రేజ్ మళ్ళీ దానికి ఉంటుందో ఉండదో. ఈ టైంలో అబ్బా తెలుగులోకో హిందీలో ఒక డబ్ చేయండి అయ్యా, హిందీ సినిమాని తెలుగులో డబ్ చేయండి, మలయాళంలోకి డబ్ చేసి వదిలేస్తే బెటర్. ఒక కాంతారా లాగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కన్నడలో పెద్ద హిట్ అయ్యి మిగతా అన్ని లాంగ్వేజెస్లోనూ దూసుకొచ్చింది. ఇకపోతే ఇంత అంచనాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంకా సోషల్ మీడియాలో ఈ చెత్త చర్చ నడవడం ఆబ్వియస్లీ. ఇది తెలుగులోకి డబ్ అయితే ఎవరు వాయిస్ ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఎన్టీఆర్ ఇస్తే బాగుంటుంది, లేదు చిరంజీవి ఇస్తే బాగుంటుంది, అబ్బాయి రానా ఇస్తే బాగుంటుంది, లేదు వీళ్ళు ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఇస్తే బాగుంటుంది, మనం ముఫాసాకి మహేష్ బాబు భలే ఇచ్చాడే ఆయన ఇస్తే బాగుంటుంది, ఇలా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు పెట్టుకునేసరికి వీళ్ళు మొత్తానికి మన గీతా ఆర్ట్స్ ఎప్పుడైనా సరే అరవింద్ గారు పక్క లాంగ్వేజ్లో ఏదైనా సినిమా ఒక రేంజ్లో వచ్చింది అంటే ఖచ్చితంగా ఇలా పట్టేస్తాడు, అది మనకు తెలిసిందే. ఆబ్వియస్లీ గీతా ఆర్ట్స్ కొనేసింది, గబగబా డబ్బింగ్ కూడా చెప్పించేసింది. మొత్తానికైతే మనకి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది ఇక్కడ. సారీ ఫర్ ఇంటరప్షన్, నాకు అనిపించింది ఏంటంటే అల్లు అర్జున్ గారు లేకపోతే బన్నీవాస్ గారు గీతా ఆర్ట్స్ తరపున డబ్బింగ్ చేయించినట్టు నాకు అనిపించలా. యాక్చువల్లీ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ బాలీవుడ్ ఫిలిం లైక్ ఇదివరకు షారుఖ్ ఖాన్ గారిది, సల్మాన్ ఖాన్ గారిది, వాళ్ళే స్వయంగా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు కొంతమందిని తీసుకెళ్ళి మాట్లాడతారు, కొంతమంది ఏదో కార్టూన్ వాయిస్ లాగా అలా మాట్లాడి అలా డబ్బింగ్ చెప్పించి మనకి ఇచ్చినట్లుగా అనిపించింది నాకు. మన వాళ్ళు చెప్పించి ఉంటే ఆ డెప్త్, ఆ ఇంటెన్స్ అది బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది ఫిలింలో. బట్ వాళ్ళే డబ్బింగ్ ఎక్కడో తెలుగు ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మన మొఖాన్ని వేసినట్లు అనిపించింది నాకు. వెరీ డిసప్పాయింటెడ్. అలా వాట్ ఎవర్ ఒక వీళ్ళు వాళ్ళు చెప్తారేమో వీళ్ళు చెప్తారేమో అనుకున్నప్పుడు మొత్తానికి అయితే డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరికి కూడా ఫస్ట్ కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే అమ్మయ్య తెలుగులోకి వచ్చేసింది, దట్స్ ఆల్. ఎందుకంటే హిందీ సినిమాని చాలామంది చూసారు, చాలామందికి హిందీ సరిగ్గా అర్థం కాల, ఆ ఎమోషన్స్ని ఎలా పట్టుకుంటే బాగుండా అని చాలామంది ఆ ప్రేమతో చూసారు ఆ సినిమాని. మన లాంగ్వేజ్లోకి వస్తే బాగుండు అనుకున్నారు. సో వచ్చిన తర్వాత 99% అందరికీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన తెలుగులోకి వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఎప్పుడు చూద్దాము, ఎప్పుడు దీని రిలీజ్ ఉంది,
ఏ థియేటర్కి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ హిందీలో చూసిన వాళ్ళు కూడా ఇంకోసారి తెలుగులో మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే వాళ్ళ తల్లిదండ్రులకో లేకపోతే పిల్లలకో హిందీ అర్థమై ఉండదు. సినిమా బాగుంది ఎప్పుడైనా తెలుగులోకి వస్తే చూద్దాం అని వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళి చూద్దాం అనుకుంటున్నారు. నవ్వు నానానికి మరోవైపు ఈ డబ్బింగ్ ఇలా ఉంది, కార్టూన్లా ఉంది, దానిలా ఉంది, దీనిలా ఉంది అన్న ఏ సన్నాసైనా సరే సినిమా చూడకండి దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్, వద్దు. ఎందుకంటే అందరూ సాటిస్ఫై అయ్యారు ఇది లాంగ్వేజ్లోకి వచ్చింది అని. ఎలాంటి అంచనాలు లేవు దీనిపైన. వాళ్ళు అనవసరంగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ఒక బాధ ఏంటంటే రష్మిక హిందీలో డబ్బింగ్ ఇచ్చింది కదా, అయ్యో గీతా ఆర్ట్స్కి రష్మిక బాగా క్లోజ్ కదా, రష్మికతో కూడా చెప్పిండొచ్చు కదా తన వాయిస్ అయినా అని అనుకున్నారు. విక్కీ కౌశల్కి ఆబ్వియస్లీ న్యూట్రల్ వాయిస్. వై? బికాజ్ తనకంటూ తెలుగులో ప్రత్యేకంగా ఒక సినిమా ఏం లేదు. ఇప్పుడు దుల్కర్ లాగా, ఇప్పుడు దుల్కర్ని పెట్టి వేరే వాయిస్ ఇస్తే ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. చావా డబ్బింగ్ వాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ డబ్బింగ్, చక్కగా కుదిరింది. అనుకున్న టైంలో అనుకున్నంత పెట్టి నీట్గా తీశారు. ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కలగల. ఈ సినిమా తెలుగులోకి వస్తే చాలు అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాటిస్ఫై చూస్తున్నారు అంతే. ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈవెన్ నాకు కూడా అనిపించింది తెలుగులోకి వస్తే చూడొచ్చు అని. బట్ ఇట్స్ నా ఒక్కడి ఒపీనియనే కాదు, చాలా మంది ఒపీనియన్ ఏంటంటే దానికంటే ఈ డబ్బింగ్ కంటే కూడా బెటర్ సబ్ టైటిల్స్ ఇచ్చి వదిలేస్తుంటే తీయొచ్చు. బట్ దయచేసి వాళ్ళందరూ మీరు సినిమా చూడకండి, వద్దు. ఎందుకంటే మూవీ ఈజ్ నాట్ ఏ పజిల్ గేమ్. ఎవ్రీ టైమ్ ఐ టెల్ ద సేమ్ థింగ్. అది వస్తే బాగుండు. అదొక దృశ్యం. మనం వెళ్ళేది ఏంటి, ఆ చరిత్రను తెలుసుకోవడానికే వెళ్తున్నాం. ఈవెన్ శాకుంతలం టైంలో కూడా అలాగే చెప్పా, గ్రాఫిక్స్ ఇలా ఉంది అన్నారు. భరతుడు స్టోరీ చూడడానికి వెళ్ళండి ఫస్ట్, తర్వాత గ్రాఫిక్స్. ఫస్ట్ కథ తెలుసుకు చావండి, ఆ తర్వాత వంకలు. అంటే చూసేది కూడా కొంచెం దేనికి ఏం కావాలి? ఇదేమన్నా పెద్ద విజువల్ వండర్ అని వాళ్ళు చెప్పారా? లేదే. డైరెక్ట్ తెలుగులో వీళ్ళు తీసి ఒక పెద్ద విజువల్ వండర్ మేము తెస్తున్నాము, పెద్ద సాంకేతిక నిపుణులతో ఎరగదీసి చంపేశాము, మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి అని వాళ్ళు అంటే అప్పుడు మనం దానికి ఎన్ని వంకలైనా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే హిందీలో రిలీజ్ అయిన సినిమాని రీజన్ లాంగ్వేజెస్లో అందరికీ చేరువ కావాలని గబగబా అంటే ఆ బజ్ ఉన్నప్పుడే చేద్దామని నీట్గా డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టి తీసేశారు అంతే. ఆ కథ ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ కథ తెలుసుకోవడమే. అండ్ మళ్ళీ రాబోయే కన్నప్పకి కూడా చెప్తున్నా, కన్నప్ప మెయిన్ ఇంటెన్షన్ కూడా వాళ్ళకి కన్నప్ప స్టోరీ డెలివరీ చేయడమే అంతే. మిగతావన్నీ కావాలనుకుంటే చూడకండి సినిమా. బెటర్, మంచి సొల్యూషన్. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే షారూక్ ఖాన్ గారు ఉన్నారనుకోండి, షారూక్ ఖాన్ గారు తెలుగులో మాట్లాడితే వింటే వీఆర్ ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతాం. అలా కాకుండా షారూక్ ఖాన్ గారికి ఇంకెవరో పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తూ ఈయన ఇంగ్లీష్లో అయితే హిందీలో మాట్లాడితే అవతల తెలుగులో వస్తూ ఉంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అదే చెప్తున్నామా, మళ్ళీ అక్కడికే వస్తున్నా. చావా సినిమాని కథ తెలుసుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు. వాళ్ళకి ఏంటంటే జరిగింది ఏంటో తెలుసుకోవడమే కావాలి అంతే. ఆ వాయిస్లో వీళ్ళుంటే బాగుండన్న కోరిక ఎవరికి లేదు, దాన్ని ఇంకోలాగా చెప్తే బాగుండన్న తీరిక ఎవరికి లేదు. నో బడీ హ్యాస్ దట్ వన్. ప్రతి ఒక్కరు కూడా మన లాంగ్వేజ్లో కూడా జస్ట్ హిందీలో ఆల్రెడీ చూసాం, ఆ ఎమోషన్స్కి పాపం అది అర్థమైన వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. మాకు అది నచ్చాయి, తెర రూపం బాగానే ఉంది, కొంచెం ఆ భాష మాకు కూడా అర్థమయ్యే భాషలో వస్తే బాగుండు అన్నారు అంతే. ఇంకా ఎవరికి ఎలాంటి కోరికలు లేవు, ఎవరికీ లేవు. బట్ మన తెలుగు ఆడియన్స్ పల్స్ వేరే తెలుగు ఆడియన్స్ గురించే మాట్లాడుతున్నాను, వాళ్ళ తరఫునే నేను మాట్లాడుతున్నా. ఎవరికి ఎక్స్ట్రా కరిక్యులర్ కోరికలు లేవు, ఏమీ లేవు. సరే ఓకే, తెలుగులోకి వస్తే రిలీజ్ అయితే ఓవరాల్గా తెలుగు వర్షన్ వరకే ఎంత కలెక్ట్ చేసే అవకాశం? దీనికి కలెక్షన్స్తో కూడా సంబంధం లేదు, వీళ్ళకి డబ్బాష కూడా లేదు. నేను ఇంతకుముందు కన్నప్ప కూడా అదే చెప్పా, ఈ సినిమాని జనాలకు చూపించడమే గీతా ఆర్ట్స్ ధ్యేయం అంతే. ఇంత సంపాదించుకుందాం అనే ఇంటెన్షన్ కూడా లేదు. జస్ట్ ఇది అందరూ చూస్తున్నారు, అందరికీ నచ్చింది, వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ఈ కథని కోరుకుంటున్నారు. శంభాజీ మహారాజ్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలి, అన్ని లాంగ్వేజెస్లోనూ అందరికీ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ మన ఇండియన్స్ని ఎక్కడెక్కడ ఉన్నా చూడాలి, తమిళులు చూడాలి, కన్నడిగులు చూడాలి, అందరూ చూడాలి, మరాఠాలు ఆబ్వియస్లీ చూస్తారు, అందరూ చూడాలి. కాబట్టి వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ రిలీజ్ చేశారు. వాళ్ళ ఇంటెన్షన్ జస్ట్ ఇది కథని జనాలకి రీచ్ చేయడమే, దట్స్ ఆల్. ఇంకా ఏమీ లేవు అంచనాలు. అవన్నీ పెట్టుకుంటే వెళ్ళకండి, వద్దు. తెలుగు వాళ్ళకి నచ్చుతుందా? ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని. అండ్ బీయింగ్ నేను యాక్చువల్గా నేను డబ్బింగ్ ఆర్టిస్టే, చిన్నప్పుడు యానిమేషన్స్కే చెప్పా, యానిమేషన్ డబ్బింగ్లన్నీ ఇలా ఏమి ఉండవు.
అదేంటంటే వీళ్ళు అనుకుంది ఏదో హాలీవుడ్ సినిమాని అప్పట్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ చెప్తారు, దాన్ని చాలామంది కామెడీగా స్కిట్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంత చండాలంగా ఏమీ లేదు, చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా డబ్బింగ్కి అసలు ఇంచు వంక కూడా లేదు చెప్పాలి అంటే. ఓకేలే, డబ్బింగ్కి ఈవెన్ ఇంచు వంక లేదు. అది అనిపించిందంటే వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో మనం చూడాలి అంతే. ఎవరికి, నాకు తెలిసినంతవరకు ఎవరికి అనిపించలే. చాలా క్లీన్గా ఉన్నారు. అందరికీ ట్రైలర్ బాగా నచ్చింది. కావాలంటే ట్రైలర్ కింద కామెంట్స్ చూసుకోండి హ్యాపీగా. ఇప్పుడు ఎక్కడైతే తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిందో యూట్యూబ్లో, దాని కింద కామెంట్స్ చూడండి, అన్ని కామెంట్స్ చూడండి. ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అనిపించిందో చూడండి. అందరూ కూడా జై శంభాజీ మహారాజ్, జై మహారాజు, జై హింద్, జై శ్రీరాములు ఈ పెడుతున్నారు. ఎవరు కూడా డబ్బింగ్ ఇట్లుంది, ముక్కొంకర ఉంది, మూతొంకర ఉంది, ఇది ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, ఎవ్వరు కూడా అనుకోలే. ఎవ్వరు దేని అనట్లేదు. బట్ ఒక్కటి మాత్రం, అదొక్కటే, ఏ మూలకైనా సరే అది లేదు. అది ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. అసలు ఎక్కడా లేదు. ఆయన కథ తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే. దీన్ని ఆ విధంగానే తెలుసుకోవాలని ఎవరు అనుకోవట్లా. రైట్, ఓకే అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.